గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ ఎక్సర్సైజ్ 11.4 దీనిలో మనం ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఈరోజు మనం థర్డ్ ప్రాబ్లం చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం రేషనలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఈ రేషనలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ మీకు అందరికీ ఆల్రెడీ పరిచయమే. 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ చేసేటప్పుడు మీరు డినామినేటర్ని మీరు రేషనలైజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ చేశారు అక్కడ నంబర్స్లో. ఇక్కడ ట్రిగ్నామెట్రీలో ఈ ప్రాబ్లంలోనూ మరి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఈ రెండింటిలో మనం రేషనలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ చేసి చేస్తాం మనం. సో వెరీ ఈజీ, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం గివెన్ ఎక్స్ప్రెషన్ వచ్చి రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని చెప్పి ప్రూవ్ చేయాలి. మనం సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని ప్రూవ్ చేయాలి. మనం సో డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేయాలంటే 1 ప్లస్ సైన్ ఏ చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ సైన్ ఏ చేత మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ with 1 plus sin a. సో దిస్ ఇంప్లైస్ మనకు అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుందంటే మనకు ఆల్రెడీ ఏముందంటే 1 ప్లస్ సైన్ ఏ అని ఉంది. 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, ఇది మనకు ఆల్రెడీ ఉండే ఎక్స్ప్రెషను. సో మనం ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, మనం న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా 1 ప్లస్ సైన్ ఏ చేత మల్టిప్లై చేయాలనుకున్నాం. 1 ప్లస్ సైన్ ఏ, ఇక్కడ కూడా 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేయాలనుకున్నాం. చేసినప్పుడు మనకు ఎలా వస్తుంది ఈ ఎక్స్ప్రెషను గమనించండి. సో న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. డినామినేటర్లో ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఆ ఫామ్లో ఉంది, ఆల్జిబ్రిక్ ఫామ్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మీకు అందరికీ తెలుసు. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1కి స్క్వేర్ పెట్టబడలేదు, పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ చూడండి, ఇక్కడ రాస్తాను నేను. ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీనిలో నుంచి మనం ఈ సైన్ స్క్వేర్ ఏని ఇట్లా పంపించేస్తాం. సైన్ స్క్వేర్ ఏ ఇట్లా పంపించేస్తే అప్పుడు ఇటువైపు కాస్ స్క్వేర్ ఏనే మాత్రం ఉంటుంది. అంటే కాస్ స్క్వేర్ ఏని సబ్జెక్ట్ చేసుకుంటున్నాం, అప్పుడు సైన్ స్క్వేర్ ఏ అటు వెళ్ళిపోతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనేది ఇక్కడ ఉందో మనకు. డినామినేటర్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది, దాని బదులుగా ఇప్పుడు మనం కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏమి యూజ్ చేసాం, మనం ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేసాం. ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేసాం కాబట్టి సిన్స్ అది రాసుకోవాలి. ఇక్కడ ఏమి యూజ్ చేసాం మనం, ఇక్కడ ఈ స్టెప్లో మనం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని యూజ్ చేసాం కాబట్టి అది రాసుకోవాలి. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ రూట్ని విడివిడిగా పెడదాం. న్యూమరేటర్కి డినామినేటర్కి విడివిడిగా పెడదాం. అప్పుడు ఏమొస్తుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, మళ్ళీ డినామినేటర్కి పెడితే కాస్ స్క్వేర్ ఏ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ అని వస్తుంది. ఇప్పుడు
ఈ స్క్వేర్కి రూట్కి, డినామినేటర్లో కూడా ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోయింది. ఇప్పుడు మనకు వచ్చింది మన ఎక్స్ప్రెషన్ ఇలా మారిపోయింది, 1 + sin a బై కాస్ ఏ అని మారిపోయింది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు రెండుగా విడగొట్టుకోవచ్చు మనం. ఎలా అంటే 1/cos a ప్లస్ sin a బై కాస్ ఏ. సో మీకు అందరికీ తెలుసు 1/cos a అంటే ఇన్వర్స్ ఫార్ములాస్లో 1/cos a అంటే సీకెంట్ ఏ ప్లస్ sin a బై కాస్ ఏ అంటే స్పెషల్ ఫార్ములాస్లో tan a అని తెలుసు, tan a. సో వచ్చేసింది మన ఆన్సర్ సీకెంట్ ఏ ప్లస్ tan a. సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం రేషనలైజేషన్ చేస్తాం. రేషనలైజేషన్ అంటే ఏంది, డినామినేటర్లో ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ సైన్తో సేమ్ టర్మ్ తీసుకుంటాం. ఆపోజిట్ సైన్ 1 - sin a కాబట్టి 1 + sin a చేత 1 + sin a చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే సేమ్ టర్మ్స్ వచ్చాయి కాబట్టి హోల్ స్క్వేర్. కింద a - b × a + b రూపంలో ఉంది కాబట్టి a² - b² అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇది 1 - sin² a అంటే మనం నెక్స్ట్ స్టెప్లో cos² aగా మారిపోయింది. ఎలాగ మారిపోయిందంటే ఫస్ట్ ఐడెంటిటీ ఉపయోగించాం. సో ఈ విధంగా అనేక మార్పులు చెందుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, షో దట్ 1 - tan² a బై cot² a - 1 ఈజ్ ఈక్వల్ టు tan² a. సో దీనికి ముందు క్వశ్చన్ రేషనలైజేషన్ క్వశ్చన్ స్టూడెంట్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ పేపర్ చూసినా ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్సర్సైజ్ 11.4లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి అని ఎవరైనా అడిగితే మీరు ఆ రేషనలైజేషన్ క్వశ్చన్ గురించి ఫస్ట్ చెప్పాల్సి ఉంటుంది మీరు. కాబట్టి దాని తర్వాత క్వశ్చన్ ఇది. సో దీనిలో ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొని దీన్ని tan² a అని ప్రూవ్ చేయాలి మనం. సో ఇది LHS పార్ట్ ఇది. సో ఇట్లా రాసుకుంటాం మనం, LHS ఈజ్ ఈక్వల్ టు 1 - tan² a బై cot² a - 1, cot² a - 1. ఇక్కడ మనం స్పెషల్ ఫార్ములాస్ రెండు ఉన్నాయి మనకు. tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ బై cos θ, cot θ ఈజ్ ఈక్వల్ టు cos θ బై sin θ. రెండు స్పెషల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏంది ఇక్కడ రాస్తాను చూడండి, tan θ ఈజ్ ఈక్వల్, సో ఇక్కడే రాసేస్తాను, మళ్ళీ ప్రత్యేకించి పర్లేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 - sin² θ బై cos² θ, సారీ 1 - sin² a బై cos² a బై ఇక్కడ కాట్ అంటే cos² a బై sin² a - 1. అంటే ఇక్కడ సిన్స్ ఏం రాసాం మనం చూడండి, ఈ tan² a అంటే మనకు tan a అంటే ఏం తెలుసు అంటే sin a బై cos a అని తెలుసు, స్పెషల్ ఫార్ములా ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ cot a బదులు cos² a బై sin² a అని రాసాం. అంటే cot a అంటే మనకేం తెలుసు అంటే cot a ఈజ్ ఈక్వల్ cos a బై sin a. సో ఈ రెండింటిని స్పెషల్ ఫార్ములాస్ అని పిలుస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ట్యాన్కి ఒక ఫార్ములా ఉంది మనకు ఇన్వర్స్ ఫార్ములాస్లో, అదేవిధంగా కాట్కి కూడా ఇంకో ఫార్ములా ఉంది ఇన్వర్స్ ఫార్ములాస్లో. సో ఇది కన్ఫ్యూజ్గా లేకుండా ఉండడం కోసం వాటిని ఇన్వర్స్ ఫార్ములాస్ అని పిలుస్తాం, వీటిని స్పెషల్ ఫార్ములాస్ అని పిలుస్తాం. సో ఈ రెండు స్పెషల్ ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేసేసాం. ట్యాన్ బదులు sin a బై cos a, కాట్ బదులు cos a బై sin a. ఇప్పుడు న్యూమరేటర్ వరకు LCM తీసుకుందాం. న్యూమరేటర్ ఎంత ఉంది మనకు cos² a, చూడండి cos² a న్యూమరేటర్ వరకు. సో న్యూమరేటర్ని 1తో మల్టిప్లై చేస్తే cos² a మైనస్ sin² a, ఇది న్యూమరేటర్ వాల్యూ, sin² a న్యూమరేటర్ వాల్యూ. నెక్స్ట్ డినామినేటర్లో LCM తీసుకుంటే sin² a, డినామినేటర్ LCM తీసుకుంటే sin² a. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది న్యూమరేటర్లో cos² a మైనస్ sin² a వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకో స్టెప్ రాసుకోవచ్చు మనం, ఎందుకంటే ఈ బైని మనం ఈసారి ఇంటూ చేసేస్తే ఇది రెసిప్రోకల్గా మారిపోతుంది. అంటే చూడండి cos² a మైనస్ sin² a బై cos² a. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఈ బైని ఇంటూ చేస్తున్నాను. ఇంటూ చేసినందువల్ల ఇక్కడ డినామినేటర్లో ఉండేటువంటి ఈ ఫ్రాక్షను రెసిప్రోకల్గా మారిపోయి sin² a బై cos² a మైనస్ sin² a. సో ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఈ రెండు ఫ్రాక్షన్స్లో
ఇక్కడ ఉండే న్యూమరేటర్ ఇక్కడ ఉండే డినామినేటర్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు మనకేం మిగులుతుంది? సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సో మనకందరికీ తెలుసు సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అనగానే టాన్ స్క్వేర్ ఏ. సో మన ఆన్సర్ కూడా టాన్ స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్హెచ్ఎస్. సో ఈ విధంగా రెండు స్పెషల్ ఫార్ములాస్ యూజ్ చేసాం, తర్వాత ఎల్సిఎం తీసుకున్నాం, ఆ తర్వాత రెసిప్రోకల్ చేసేస్తే ఆన్సర్ వచ్చేసింది. సింపుల్ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. షో దట్ 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta. సో మనం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొని ఎల్హెచ్ఎస్లో ఉండే ఎక్స్ప్రెషన్ తీసుకొని ఆర్హెచ్ఎస్లో ఈ వాల్యూ అని చెప్పని ప్రూవ్ చేయాలి. సో చేద్దాం. వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. జస్ట్ మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే మనం చేయగలం, లేదంటే ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. సో 1 by ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముంది మనకు? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ 1 by cos theta మైనస్ కాస్ తీటా. సో దీనికి ఎల్సిఎం తీసుకుంటే మనం ఏమొస్తుంది? మనకు కాస్ తీటా వస్తుంది ఎల్సిఎం. సో ఇక్కడ 1 వస్తుంది మైనస్ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా. సో మనకందరికీ ఏం తెలుసు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా అని తెలుసు. ఎట్లో చెప్తాం మీకు. సో దీని బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా, డినామినేటర్లో కాస్ తీటా. మరి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా ఎలా వచ్చింది మనకు? చూడండి, ఫస్ట్ ఐడెంటిటీ ఏముంది మనకు? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీనిలో నుంచి జనరేటెడ్ ఫార్ములా ఒకటి ఉంది. ఏంటది? సో ఈ మనం సైన్ స్క్వేర్ తీటా కావాలంటే దీన్ని ఇటు పంపించేస్తాం, అంటే కాస్ స్క్వేర్ తీటా అటు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇటువైపు సైన్ స్క్వేర్ తీటా మాత్రమే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. దీన్ని జనరేటెడ్ ఫార్ములా అంటాం మనం. ఫస్ట్ ఐడెంటిటీలో నుంచి ఇది వస్తుంది. సో కాబట్టి మన దగ్గర ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి దీని బదులుగా మనం ఏమి రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా బదులు సైన్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. రాశాను చూడండి. సో ఈ విధంగా దీని బదులు ఇది రాసాం. సో దిస్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు దీన్ని మనం సైన్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటాను మనం రెండుగా రాసుకోవచ్చు. సైన్ తీటా ఇంటూ సైన్ తీటా బై కాస్ తీటా. నేనేం చేస్తానంటే ఈ సైన్ తీటాని ఈ కాస్ తీటాని ఒకేసారి రాస్తా. సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా. ఇప్పుడు ఏమైపోయింది? వచ్చేసింది మన ఆన్సర్. సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా ఇంటూ సైన్ తీటా. అదే ట్యాన్ తీటా ఇంటూ సైన్ తీటా మన ఆన్సర్. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. సో వెరీ సింపుల్ క్వశ్చన్. సో జస్ట్ ఎల్సిఎం తీసుకున్నాము. ఎల్సిఎం తీసుకున్న తర్వాత 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇవన్నీ మీకు బాగా వచ్చేసేయాలి నోటికి. ఒక ఫస్ట్ ఐడెంటిటీ తీసుకుంటే దానిలో నుంచి రెండు జనరేటెడ్ ఫార్ములా వస్తాయి. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, లేదంటే కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అదేవిధంగా సెకండ్ ఐడెంటిటీ తీసుకున్నా కూడా రెండు జనరేటెడ్ ఫార్ములాస్ వస్తాయి. థర్డ్ ఐడెంటిటీలో కూడా రెండు జనరేటెడ్ ఉంటాయి. సో ఐడెంటిటీలు చెప్పడమే కాదు, జనరేటెడ్ ఫార్ములాస్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ వీడియోలో మనం జనరేటెడ్ ఫార్ములాస్ గురించి ఎక్సర్సైజ్ 11.4 బిగిన్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. వాటిని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్. సింప్లిఫై. ఇక్కడ షో దట్ లేదు. షో దట్ అంటే ఒక ఎల్హెచ్ఎస్ పార్ట్ ఇస్తాడు, మనం ఆర్హెచ్ఎస్ పార్ట్ని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సింప్లిఫై అన్నారు కాబట్టి ఒకటే పార్ట్ ఉంటుంది. దీన్నే మనం చేసుకుంటూ వస్తే మనకు ఎంత వస్తే అంత ఆన్సర్ వస్తుంది అన్నమాట. కాబట్టి సింప్లిఫై అన్నారు కాబట్టి సో మనం దాన్ని రాసుకుందాం. గివెన్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. గివెన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. జస్ట్ ఈ పార్ట్ని అసలు మనం తాకబడలేదు, ఇది ఇలాగే ఉంటుంది. ఇక్కడే మనకు మాడిఫికేషన్స్ జరుగుతాయి. ఏం జరుగుతుందంటే ఈ సీకెంట్ ఏ 1 మల్టిప్లై చేస్తుంది. సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ. నెక్స్ట్ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ, సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. రైట్. సో ఇది ఈ బ్రాకెట్ అసలు మారదు. సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్, చూడండి ఇక్కడ కూడా మళ్ళీ సీకెంట్ ఏ ఇలాగే వస్తుంది. మైనస్ సీకెంట్ ఏ అంటే మనకు ఇన్వర్స్ ఫార్ములాస్లో 1 బై కాస్ ఏ అని రాసుకోవచ్చు. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. చూడండి ఈ బ్రాకెట్ మాత్రం మారదు. సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ.
సో ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా ఏంటంటే ఇన్వర్స్ ఫార్ములా సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ, సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ ఏ అనేటువంటి ఇన్వర్స్ ఫార్ములా ఉపయోగించాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ సీకెంట్ ఏ మైనస్ చూడండి సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ, సో సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ అంటే మనకేం తెలుసు ట్యాన్ ఏ అని తెలుసు. సో అయిపోయింది ఇంతవరకు ఇది. నెక్స్ట్ ఈ బ్రాకెట్ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. సో ఇక్కడ మనం ఏం ఫార్ములా వాడాము సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ట్యాన్ ఏ. ఏంది ఇది స్పెషల్ ఫార్ములా, సిన్స్ సైన్ ఏ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ట్యాన్ ఏ. సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది మీకు ఇది చూడండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి మీరేం రాస్తారు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాస్తారు. కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏంది ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ, బి స్క్వేర్ అంటే ఏంది ట్యాన్ స్క్వేర్ ఏ. కాబట్టి ఇక్కడ మీరు ఉపయోగించిన ఫార్ములా ఏంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ సో దీన్ని చూడంగానే మీకు సెకండ్ ఐడెంటిటీ గుర్తుకొచ్చేసింది. సెకండ్ ఐడెంటిటీ ఏముంది మనకు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మన దగ్గర సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి దీని వాల్యూ 1, దట్స్ ఆల్. సో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఓకే నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 7th క్వశ్చన్లోకి ఎంటర్ అయినాం. ఈ 7th క్వశ్చన్ కొద్దిగా పెద్దదిగా ఉంటుంది, 2-3 ఫార్ములాస్ వస్తాయి ఇక్కడ. సో జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా ప్రూవ్ దట్ అన్నాడు, అంటే ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దీన్ని మనం దీన్ని తీసుకొని ఇదని మన ఆన్సర్ ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఏముంది మనకు సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. సో ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్. సో ఇది చూడంగానే మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుంది ఒక ఆల్జీబ్రా ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఈ బ్రాకెట్ కూడా చూడండి, ఈ బ్రాకెట్ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమని ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab. 2ab అంటే ఏమని 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ, కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. సో చూడండి ఇది ఎలాగ మారిపోతుంది చూడండి. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ నుంచి కాస్ స్క్వేర్ ఏ ఇక్కడ రాసేద్దాం కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ చూడండి కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ అంటే 1 బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ. అంటే ఇక్కడ మనం ఏం చేసాము సైన్ స్క్వేర్ ఏ ఇలా రాసుకున్నాం, ఇక్కడ నుంచి కాస్ స్క్వేర్ ఏ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. మనం పెట్టుకున్న తర్వాత ఈ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఇక్కడే రాసుకున్నాం. నెక్స్ట్ 2 సైన్ ఏ ఇలాగ రాసాం, కొసీకెంట్ ఏ బదులు 1 బై సైన్ ఏ. ఎందుకని కొసీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై సైన్ ఏ, ఇన్వర్స్ ఫార్ములాస్లో మనకు కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ ఏ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్లస్ ఇది రాసేసాం, ఇక్కడ తీసి రాసాం. నెక్స్ట్ ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ అంటే 1 బై కాస్ ఏ. సో ఇప్పుడు మనకు చూడండి ఈ సైన్ ఏ క్యాన్సిలేషన్ పోయింది, కాస్ ఏ క్యాన్సిలేషన్ పోయింది. ఇప్పుడు మనకు ఇందాక ఈ కాస్ స్క్వేర్ ఏని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తెచ్చుకున్నామంటే చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే మీకు అందరికీ ఏం తెలుసు 1 అని తెలుసు. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ 1, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ నెక్స్ట్ ఏముంది మనకు కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ ఈ వాల్యూ ఇది క్యాన్సిల్ అయిన తర్వాత 2. నెక్స్ట్ ప్లస్ ఇది వచ్చేసి సీకెంట్ స్క్వేర్ ఏ వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది మనకు ఈ 2 క్యాన్సిల్ అయిన తర్వాత 2. ఇప్పుడు వాల్యూస్ ఒకసారి చూద్దాం మనం. వాల్యూస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 5 ఉంది మనకు. 3 ప్లస్ 5 ప్లస్
కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు మనకు సెకండ్ ఐడెంటిటీ థర్డ్ ఐడెంటిటీ అవసరం వస్తాయి. ఎలా అవసరం వస్తాయంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సెకండ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. దీనిలో సీకెంట్ స్క్వేర్ ఏ కావాలంటే మైనస్ tan స్క్వేర్ ఏ అటు పంపించేస్తాం. దిస్ ఇంప్లైస్ సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. కాబట్టి మన దగ్గర ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది. దాని బదులు మనం ఏం రాస్తాం, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రాసేస్తాం ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ రాస్తాం. సో చూడండి 5 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ అంటే ఏమని 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో ఒక పని అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ ఉంది చూడండి. ఇది సెకండ్ ఐడెంటిటీ. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ ఏంటంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీనిలో మన దగ్గర కొసీకెంట్ స్క్వేర్ ఏ ఉంది. ఇది కావాలంటే చూడండి, కొసీకెంట్ స్క్వేర్ ఏ కావాలంటే ఈ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అటు వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చూడండి, కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కాబట్టి మన దగ్గర ఉండే కొసీకెంట్ స్క్వేర్ ఏ బదులు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ చూడండి 5 ప్లస్ 1 6 ప్లస్ 1 7, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. చూడండి మన ఆన్సర్ కూడా అది 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్. చూడండి సో ఈ పార్ట్ పూర్తి చేయడానికి మనకు సో ఇది సిన్స్గా ఉపయోగపడింది. సో ఇదంతా కూడా సిన్స్గా. సో సెకండ్ ఐడెంటిటీ థర్డ్ ఐడెంటిటీ దీనిలో నుంచి ఇది జనరేటెడ్ ఫార్ములా. అలాగే ఇది థర్డ్ ఐడెంటిటీ దీనిలో నుంచి ఇది జనరేటెడ్ ఫార్ములా. కాబట్టి 3 ఐడెంటిటీలు తెలుసుకోవడమే కాకుండా వాటి నుంచి వచ్చేటువంటి జనరేటెడ్ ఫార్ములాస్ కూడా మనం చెప్పగలగాలి మనం. సో అలా చెప్తేనే ఇది ఈజీ అవుతుంది, లేదంటే డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమేం చేసాం మనం ఒకసారి చూడండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడితే ఫస్ట్ స్టెప్ వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లో మనము ఈ సైన్ స్క్వేర్ ఏ పక్కకి ఇక్కడ ఉండే కాస్ స్క్వేర్ ఏని తీసుకొచ్చి ఇక్కడ రాసుకున్నాం. ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకు 1 వస్తుంది. ఆ తర్వాత ఏం చేసాం, ఇన్వర్స్ ఫార్ములా ఉపయోగించి ఈ కొసీకెంట్ బదులు ఇక్కడ ఉండే కొసీకెంట్ బదులు 1/sin ఏ అని రాసాం. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసాం, మనం ఇక్కడ సీకెంట్ ఏ ఉంది, దీని బదులు 1/cos ఏ అని రాసుకున్నాం. సో అది రాసుకున్న తర్వాత మన ప్రాబ్లం బాగా ఈజీ అయిపోయింది. సో ఒకసారి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఒక 2 సార్లు వేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. సింప్లిఫై అన్నారు అంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చి మన ఆన్సర్ ఎంతో చెప్పాలి. మనం సింప్లిఫైని ఎలా చేద్దామో చూద్దాం. సో గివెన్ ఎక్స్ప్రెషన్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్, సో ఇది ఇలాగే ఉంటుంది. సో ఈ రెండింటిని గమనించండి, a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో మనకు ట్రిగనామెట్రీలో ఎక్కువసార్లు ఈ ఆల్జిబ్రా ఫార్ములాస్ వస్తూనే ఉంటాయి మనకు. సో a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని తెలుసు మనకు. సిన్స్ a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దాని ప్రకారం ఇక్కడ ఏ అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ బి అంటే కాస్ థీటా కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఇంటూ అంటే ఈ రెండు బ్రాకెట్లని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసాం. నెక్స్ట్ ఈ బ్రాకెట్ ఇంతే, దీన్ని ఇలాగే రాసేస్తాం 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఇది సిన్స్ దానికి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్, సో ఇది ఇక్కడ 1 స్క్వేర్ అన్నా మనం 1 కాబట్టి దాన్ని తుడిపేస్తాం. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనకు ఏం తెలుసు, మనకు ఫస్ట్ ఐడెంటిటీలో జనరేటెడ్ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఐడెంటిటీ రాస్తాను, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. దీనిలో నుంచి జనరేటెడ్ ఫార్ములా ఈ కాస్ స్క్వేర్ థీటాని అటు పంపించేస్తాం. అప్పుడు ఇక్కడ ఏముంటుంది మనకు, సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో మన దగ్గర 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి దీని బదులుగా మనం సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు.
సైన్ స్క్వేర్ తీటా. సో ఇది నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఇప్పుడు నేనేం చేస్తానంటే సైన్ స్క్వేర్ తీటా చేత 1 మల్టిప్లై చేస్తాను, దీన్ని మల్టిప్లై చేస్తాను. సైన్ స్క్వేర్ తీటా ఇంటూ 1 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాట్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాట్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ స్టెప్లో ఈ సైన్ స్క్వేర్ తీటా ఇలాగే ఉంటుంది ప్లస్ ఇది సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాట్ తీటా అంటే స్పెషల్ ఫార్ములాలో మనకు కాట్ అంటే ఏం తెలుసు మనకు, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ తీటా బై సైన్ తీటా. కాబట్టి కాట్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది, సో ఇది ప్లస్ ఉంది, ఇది సపరేట్, ఇది ఈ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఈ సైన్ స్క్వేర్ తీటా ఈ సైన్ స్క్వేర్ తీటాకు పోతుంది. పోతే ఫైనల్గా మనకి ఇక్కడ ఒక సైన్ స్క్వేర్ తీటా ఈ ప్లస్ ఇంకా మిగిలింది కాస్ స్క్వేర్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1. ఎలాగా, ఫస్ట్ ఐడెంటిటీ. సో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, నోట్ డౌన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇఫ్ secant theta plus tan theta is equal to p, secant theta plus tan theta is equal to p, then what is the value of secant theta minus tan theta? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బిట్స్ కూడా వస్తుంది మనకు. సో దీన్ని మనకు గివెన్ ఏముంది, మనకు secant theta ప్లస్ tan theta is equal to p, ఇది గివెన్. మనం ఒకసారి సెకండ్ ఐడెంటిటీని గుర్తు చేసుకుందాం. ఫ్రమ్ సెకండ్ ఐడెంటిటీ we know that secant square theta minus tan square theta is equal to 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనుకుంటే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకేం తెలుసు చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని తెలుసు మనకు. కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అలాగా రాసుకున్నాం మనం. సో దిస్ ఇంప్లాయిస్, ఇప్పుడు చూడండి సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈ వాల్యూని గివెన్లో పి అని ఇచ్చారు కాబట్టి సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా బదులు దిస్ పి షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ హియర్, పి ఇంటూ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. నౌ దిస్ p goes to this side, what this p is multiplied here, when this p goes to this side it should be divides, this implies secant theta minus tan theta is equal to 1 by p. So this is our answer. What is the value of secant theta minus tan theta అని అడిగారు మనల్ని, what is the value of secant theta minus tan theta? So secant theta minus tan theta is equal to 1 by p. సో ఇక్కడ ఇవి రెండు కూడా బిట్స్కి సంబంధించినవి. సపోజ్ secant theta plus tan theta is equal to 5, then what is the value of secant theta minus tan theta? It is equal to 1 by 5. సపోజ్ ఇక్కడ 1 by 5 ఉంటే అక్కడ 5 వస్తుంది, ఇక్కడ 3 ఉంటే అక్కడ 1 by 3 వస్తుంది, లేదంటే ఇక్కడ 1 by 3 ఉంటే అక్కడ 3 వస్తుంది. సో ఇది బిట్స్కి కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ ఇన్ అవర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఒక 4 ఈక్వేషన్లు 5 ఈక్వేషన్లు వస్తాయి దీనిలో. జాగ్రత్తగా నిన్నట్లయితే ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇఫ్ కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే, కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే, దెన్ ప్రూవ్ దట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. సో దీనిలో మనం గివెన్ కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో గివెన్ రాసుకున్నాం. గివెన్ రాసుకున్న తర్వాత దీని ముందు ప్రాబ్లంలో ఒకటి ప్రూవ్ చేసాం మనం. ఏంటంటే అది ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్
ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి అని ఉన్నప్పుడు సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ 1/p అని చెప్పని మనం ప్రూవ్ చేసాం. సో అదేవిధంగా అది సెకండ్ ఐడెంటిటీ ప్రకారం వచ్చింది. అదేవిధంగా థర్డ్ ఐడెంటిటీలో మనం కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కనుక కే అయితే ఆటోమేటిక్గా కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/k అయిపోతుంది. అందువల్ల నేను కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అని ఇచ్చారు కాబట్టి కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/k. సో ఇది గివెన్ ఈక్వేషను 1 అనుకున్నాం, దీనిలో తర్వాత రాసుకున్నది 2 అనుకున్నాం. ఇప్పుడు 1 + 2 బై డూయింగ్ 1 + 2. 1 + 2 అంటే ఏమని చూడండి, కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే. నెక్స్ట్ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ 1/k. సో ఇప్పుడు మనం 1 + 2 కదా, అడిషన్ చేస్తే ఇప్పుడు ప్లస్ మైనస్ క్యాన్సిల్ పోయేసి ఇది 2 కొసీకెంట్ తీటాలు 2 కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1/k. సో దీనిలో నుంచి మనం 2 కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1/k అంటే ఇక్కడ ఎల్సిఎం k వస్తుంది, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 1. సో దీనిలో నుంచి మనం కొసీకెంట్ తీటా లేదంటే ఇట్లాగా ఉంచుకోవచ్చు మనం. సో ఇట్లాగే ఉంచేద్దాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే స్టూడెంట్స్, ఇందాక మనం బై డూయింగ్ 1 + 2 కదా, ఇప్పుడు మనం బై డూయింగ్ 1 - 2. సో ఇప్పుడు 1 - 2 అంటే ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాను చూడండి, కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే. సెకండ్ ఈక్వేషను కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ 1/k. సో 1 - 2 అన్నాం కాబట్టి గుర్తులు మారిపోయేసి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ పోతాయి. కాట్ తీటా ప్లస్ కాట్ తీటా 2 కాట్ తీటా ఈజ్ ఈక్వల్ k మైనస్ 1/k. సబ్ట్రాక్షన్ కదా, ఇంతకుముందు అడిషన్ అన్నప్పుడు k ప్లస్ 1/k, ఇక్కడ k మైనస్ 1/k. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు చూడండి, 2 కాట్ తీటా, దిస్ ఇంప్లైస్ 2 కాట్ తీటా ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే k, ఇక్కడ మనకి ఏమొస్తుంది k స్క్వేర్ మైనస్ 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్, ఇక్కడ 3 వచ్చింది కాబట్టి 4 వస్తే ఇప్పుడు మనం 4/3 చేద్దాం. బై డూయింగ్ నౌ 4/3 చేస్తే ఫోర్త్ ఈక్వేషన్ ఏంది, 2 కాట్ తీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ మైనస్ 1/k. సో దీనికి బై 3 వేయాలి అంటే థర్డ్ ఈక్వేషన్లో ఈ పక్క ఎల్హెచ్ఎస్లో 2 కొసీకెంట్ తీటా, ఇటువైపు బై వేసి మనం థర్డ్ ఈక్వేషన్లో k స్క్వేర్ ప్లస్ 1/k. అంటే ఇక్కడ మనకు 4/3 అంటే న్యూమరేటర్లో ఫోర్త్ ఈక్వేషన్ వాల్యూస్ వస్తాయి, డినామినేటర్లో థర్డ్ ఈక్వేషన్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మనకు ఇది క్యాన్సిల్ పోయింది, దీనికి క్యాన్సిల్ పోద్ది. ఇప్పుడు మనకు కాట్ తీటా బై కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. సో దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తే మనకేం తెలుసు, కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ 1/కొసీకెంట్ తీటా ఇంటూ 1/కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్. సో ఇప్పుడు చూడండి, కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ 1/కొసీకెంట్ తీటా అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. ఈ సైన్ పోయింది, therefore లాస్ట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటిది. ఓకే స్టూడెంట్స్, ఎన్ని ఈక్వేషన్లు వచ్చాయి మనకి? ఇక్కడ 4 ఈక్వేషన్స్ వచ్చాయి. అన్నీ కూడా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. జాగ్రత్తగా ఒక 2-3 సార్లు వీడియోని కానీ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.